నేను సంపూర్ణంగా విశ్వసించేది ఏ సమస్యకైనా, ఎంత జటిలమైన సమస్యకైనా చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి. చర్చలు జరగకుండా ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదు. అప్పుడప్పుడు జర్నలిస్టులకు, ప్రజాప్రతినిధులకు వివాదం ఏర్పడుతుంది. మీ నుంచి ఒక కమిటీ, మా నుంచి ఒక మంత్రిని ఎవరినో పెట్టి చర్చలు చేస్తాం. మన మీ కార్డుది ఏదో ఇష్యూ వచ్చింది, మీరు ఏదో లేవనెత్తిండ్రు. మీ అంశాలను ఇమ్మీడియట్గా కన్సర్న్ మినిస్టర్ గారికి చెప్పి అన్ని సంఘాలను పిలిపించి కూర్చోబెట్టండి, మాట్లాడండి. ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించుకుందాం అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక సగం రోజు మొత్తం మీ సంఘాలందరినీ, మేము ఇష్టపడే సంఘాలు ఉండొచ్చు, మేమంటే ఇష్టం లేని సంఘాలు కూడా ఉండొచ్చు, కానీ సంఘ ప్రతినిధులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించినాం. ఇప్పుడు కూడా పక్క రాష్ట్రంతో కానీ, అధికారులతో కానీ, ప్రజాప్రతినిధులతో కానీ రెండు రాష్ట్రాలు చర్చించుకోవడం కానీ, రెండు రాష్ట్రాలు పరిష్కరించడానికి పరిష్కరించడానికి కాలేని ఏమనుంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చర్చల్లో భాగస్వాములను చేసి, వాళ్ళ సమక్షంలో కూడా చర్చలు చేసి, అక్కడ కూడా పరిష్కారం కాకపోతే అపిలేట్ అథారిటీస్ ఉన్నాయి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ ట్రిబ్యునల్స్. అక్కడ కూడా కాకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. డైరెక్ట్గా మనము సినిమా క్లైమాక్స్లకు పోలేము. ఇన్ని సంవత్సరాలు పరిపాలన అందించిన మీకు ఈ అవగాహన ఉన్నదని నేను అనుకుంటున్నాను.